హాయ్ అండి అందరికీ. సూక్ష్మ జీవ ప్రపంచానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ బిట్స్ అనేవి మీరు చేయగలిగితే సూక్ష్మ ప్రపంచానికి సంబంధించి మీరు ఏ బిట్ అడిగినా చేసే విధంగా ఉన్నట్లుగానే చాలా ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయమన్నాము. ఏంటది? మన చుట్టూ సాధారణంగా మనం కళ్ళతో చూడలేని ఇతర జంతువుల్ని సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులను ప్రధానంగా 4 సమూహాలుగా వర్గీకరించవచ్చు. అయితే ఈ రెండింటిలో ఏది సరి అయినది? ఏది సరి అయిన వాక్యం అనేది మీరే చెప్పాలి. ఆప్షన్ 1, 2, 3, 4 దాంట్లో బట్టి ఆప్షన్ నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను, అన్ని వివరించాను. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రే బి రెండు కూడా సరి అయినవే. అంటే సూక్ష్మజీవులు అంటే ఏమిటి, అలాగే ఈ సూక్ష్మజీవులు 4 రకాలు. నెక్స్ట్ వన్, మనం కళ్ళతో చూడలేని ఇతర జంతువులు ఏవైనా సూక్ష్మజీవులు అవుతాయి. నెక్స్ట్ వన్, ఆతిథేయి జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరిపేటటువంటిది ఏది? మీకు ఆతిథేయి అనేటటువంటిది ఒక్కదానికే వాడతాం. అది ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వైరస్. ఆతిథేయి అని కనిపిస్తే అది వైరస్. ఓకేనండి. నెక్స్ట్ వన్, విరోచనాలు మరియు మలేరియా వంటి వ్యాధులను కలుగజేసే జీవి ఏది? కలుగజేసేది ఏది? సూక్ష్మజీవి. విరోచనాలు మరియు మలేరియా వంటి వాటిని కలుగజేసేది ఏది? టెల్ మీ ఫాస్ట్ అమ్మా. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రోటోజోవా. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రోటోజోవా. నెక్స్ట్ వన్, టైఫాయిడ్, క్షయ వంటివి ఏ సూక్ష్మజీవి వలన కలుగుతాయి? టైఫాయిడ్ మరియు క్షయ వంటివి ఏ సూక్ష్మజీవి వలన కలుగుతాయి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బ్యాక్టీరియా. టైఫాయిడ్, క్షయ అనగానే టైఫాయిడ్ బ్యాక్టీరియాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పోలియో, చికెన్ ఫాక్స్ వంటివి దేని వలన కలుగుతాయి? పోలియో, చికెన్ ఫాక్స్ వంటివి వైరస్ వలన కలిగే వ్యాధులు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వైరస్ వలన కలిగే వ్యాధులు. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవాలు కొన్ని రకాల శైవలాలు, ఏకకణ జీవులు. చూడండి, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవాలు కొన్ని రకాల శైవలాలు, ఏకకణ జీవులు. అలాగే శైవలాలు మరియు శిలీంధ్రాలు మాత్రమే బహుకణ జీవులు. ఇక్కడ చూడండి, మరి మీద వాక్యంలో కూడా కొన్ని రకాల శైవలాలను ఇచ్చాం కదా. అయితే బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవాలు కొన్ని రకాల శైవలాలు అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు ఏకకణ జీవులు. ఇక్కడ శైవలాలు మరియు శిలీంధ్రాలు బహుకణ జీవులు. ఇక్కడ శైవలాలు అన్నీ అవుతాయి, కానీ నీలి ఆకుపచ్చ శైవలాలు మాత్రం కాదు. అలా కొన్ని రకాలు ఉన్నాయంట ఏకకణ జీవులు. కానీ శైవలాలు మరియు శిలీంధ్రాలు బహుకణ జీవులే. సో ఇక్కడ AB రెండు కూడా సరి అయినదే. నెక్స్ట్ వన్, తేమగల రొట్టెపై బూడిద రంగులో ఉండేది ఏది? తేమగల రొట్టెపైన బూడిద రంగులో ఉండేదానిని ఏమంటారు? ఆప్షన్ గెస్ అయ్యండి ఫాస్ట్లీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. శిలీంధ్రము. స్పైరోగైరా మరియు క్లామిడోమోనాస్ అనేవి దేనికి ఉదాహరణలు, లేదా అవి ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. శైవలము, స్పైరోగైరా మరియు క్లామిడోమోనాస్. ఆస్పెర్జిల్లస్ అనేది ఒక మనకి చాప్టర్ మొత్తం కవర్ చేస్తూ బిట్లు తయారు చేయడం అయిందండి. ఆస్పెర్జిల్లస్ అనేది ఒక డాష్. ఆన్సర్ అది ఒక శిలీంధ్రము. ఆస్పెర్జిల్లస్ అనేది అది ఒక శిలీంధ్రము. నెక్స్ట్ వన్, అమీబా, పారమేసియం ఈ వర్గానికి చెందుతాయి. అమీబా, పారమేసియాలు ఏ వర్గానికి చెందుతాయి? మనకి తెలిసిందేనండి. అమీబా, పారమేసియాలు. అమీబాలు మనకి జిగట విరోచనాలు కలిగిస్తాయని చెప్తారు. అది ప్రోటోజోవా వర్గానికి చెందినవి అనమాట. నెక్స్ట్ వన్, సూక్ష్మజీవులను వేటి తయారీలో వాడతారు? సూక్ష్మజీవులు అని అన్నింటినీ మెన్షన్ చేశారు. ఈ సూక్ష్మజీవుల్ని మనం ఈ 3 తయారీలో కూడా వాడతాం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పెరుగు, బ్రెడ్, కేకు ఈ 3 తయారీలో కూడా మనం సూక్ష్మజీవుల్ని వాడతారు. నెక్స్ట్ వన్, లాక్టోబాసిల్లస్ అనేటటువంటి బ్యాక్టీరియా ఈ క్రింది దేని తయారీకి ఉపయోగిస్తుంది? లాక్టోబాసిల్లస్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా పెరుగు తయారీ,
పెరుగు తయారీలో వాడుతామన్నమాట. పాలను పెరుగుగా తయారు చేసేటటువంటి బ్యాక్టీరియా. ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి ఉపయోగపడేది ఏది? ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి ఉపయోగపడేది ఏది? ఆన్సర్ ఇడ్లీ పిండి, దోశ పిండి రెండు అన్నారనుకోండి, మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కణాలు ఈ రెండూ కూడా ఇడ్లీ పిండి మరియు దోశ పిండి పులియడానికి సహాయపడతాయి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఈ బ్యాక్టీరియా ఉండాలి మరియు ఈస్ట్ కణాలు కూడా ఉండాలి. లాక్టోబాసిల్లస్ పులియబెట్టడానికి యూజ్ అవుతుంది కదండి, అలా అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారీలో ఉపయోగించేది మాత్రం రొట్టెల తయారీలో బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకుల తయారీలో ఉపయోగించేది మాత్రం ఓన్లీ ఈస్ట్ కణాలు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 1857లో కిణ్వనము అంటే పులియబెట్టడం అనేటటువంటి ప్రక్రియను కనిపెట్టినది ఎవరు? ఈస్టును ఉపయోగించి చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ. కిణ్వనం అంటే ఏంటండి? ఈస్టును ఉపయోగించి చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ. ఈ కిణ్వ ప్రక్రియను ఎవరు కనిపెట్టారు? లూయి పాశ్చర్. నెక్స్ట్ వన్, ఈస్టును ఉపయోగించి చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను కిణ్వనం అంటారు. అంటే క్రింది వానిలో సరి అయినది ఏది? నెక్స్ట్, పెనిసిలిన్ వంటి కొన్ని సూక్ష్మజీవ మాత్రలు క్యాప్సిల్స్ అంటే క్యాప్సిల్స్ లేదా ఇంజెక్షన్లు వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయి లేదా వాటి పెరుగుదలను నిరోధిస్తాయి. ఈ స్పెల్లింగ్ మిస్టేక్ నిరోధిస్తాయి. ఇటువంటి మందులను సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అంటారు. ఈ రెండింటిలో ఏది రైట్ అనేది అంటే చూడండి, ఈ యాంటీబయాటిక్స్కి మీనింగ్ కూడా సరి అయినదే, అలాగే కిణ్వనంకి మీనింగ్ కూడా వాక్యం కూడా సరి అయినదే. సో ఏబీలు రెండూ కూడా సరి అయినవన్నమాట. ఏబీలు రెండూ కూడా సరి అయినవే. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే 1926లో ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ వన్, నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటి సూక్ష్మజీవి ఏది? నత్రజని స్థాపనకు తోడ్పడే సూక్ష్మజీవి ఏది? మీకు నత్రజని స్థాపన అనగానే మీకు ఒకటి విషయం గుర్తొచ్చేయాలండి. నత్రజని స్థాపనకు తోడ్పడే సూక్ష్మజీవి బ్యాక్టీరియా. ఆన్సర్ బ్యాక్టీరియా అంటే మీకు తెలుసు కదా, రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా చిక్కుడు జాతి వేర్ల బొడిపెలలో ఉంటుందన్నమాట. ఇది రైబోజియం బ్యాక్టీరియా అని గుర్తుపెట్టుకోండి. అదే నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటిది అనమాట. లెగ్యూమినేసి జాతి అంటారు. లెగ్యూమినేసి జాతి మొక్కల్లో ఉంటుంది. అదే నత్రజని స్థాపనకు తోడ్పడుతుంది. అది ఒక బ్యాక్టీరియా, రైజోబియం బ్యాక్టీరియా. సో నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటి సూక్ష్మజీవి బ్యాక్టీరియా అని గుర్తుపెట్టుకోండి. పెన్సిలిన్ తయారీలో ఉపయోగపడేది ఏది? ఇక్కడ పెన్సిలిన్ తయారీలో ఉపయోగపడేది ఏది అండి? బ్యాక్టీరియా అయితే కాదు. ఉపయోగపడేది ఏది? పెన్సిలిన్ తయారీలో దేన్ని ఉపయోగిస్తామండి? శిలీంధ్రాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? సరి అయిన వాక్యం ఏది? వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలోనికి ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటితో పోరాడడానికి మన దేహము ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ ప్రతిరక్షకాలు దేహంలో ఉంటాయి. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల నుండి ఎప్పటికీ రక్షించబడతాము. ఈ విధంగా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. మనకి ఏదైనా సూక్ష్మజీవి లోపలికి ప్రవేశించిన వెంబటే వాటితో పోరాడడానికి మనలో ప్రతిరక్షకాలు ఉంటాయి. ఆ ప్రతిరక్షకాల పవర్ అయిపోతేనే మనం మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. అంతవరకు ప్రతిరక్షకాలు ఉంటాయి అన్నమాట, పోరాడతాయి. ఆ పవర్ అయిపోయిన తర్వాత మనకు ఫీవర్ అనేది అధికంగా చూపించడం అలా ఉంటుంది. అప్పుడు మనం అలాంటి వాటి కోసం మనం వ్యాక్సిన్ అనేవి ముందే చిన్నప్పుడే వేసేస్తారనమాట.
కొన్ని రకాల మసూచి అలాంటి వాటికి వ్యాధులకి ముందే వ్యాక్సిన్లు వేసుకున్నాము ఇప్పుడు మనం, అలాంటివి అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏబి రెండు కూడా సరైనవి. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యము అనే చెప్పుకున్నాం ఇక్కడ. ఏంటంటే సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. దోమలు నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. ఈగలు దోమలు రెండూ కూడా వివిధ రకాల వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. సరి కానిది అన్నారు, కానీ ఇక్కడ చూస్తే రెండూ సరి అయినవే. సో మనం ఆన్సర్ ఎలా పెట్టాలి? రెండూ సరి అయినదే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టాలంటే ఏది కాదు అని పెట్టాలి. రెండు సరైనమైనప్పుడు ఏం చేస్తాం? ఏది కాదని పెట్టాలి, ఎందుకంటే అక్కడ సరి కానిది అని అడిగారు కాబట్టి. నెక్స్ట్ వన్, మలేరియా పరాన్నజీవిని అంటే ప్లాస్మాడియం వ్యాప్తి చేసేటటువంటి దోమ ఏది? మలేరియా పరాన్నజీవిని వ్యాప్తి చేసేటటువంటి దోమ ఏది అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఆడయనాఫిలిస్. నెక్స్ట్ వన్, డెంగ్యూ వైరస్కు వాహకంగా పనిచేసేటటువంటి దోమ ఏది? డెంగ్యూ వైరస్కు వాహకంగా పనిచేసేటువంటి దోమ ఆడ ఎడిస్ దోమ, ఆడ ఎడిస్ అనేటటువంటి దోమ. నెక్స్ట్, క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఒక శిలీంధ్రం నుండి పెనిసిలిన్ తయారు చేయబడుతుంది. ఈ రోజుల్లో శైవలాలు ప్రోటోజోవాల నుండి అనేక సూక్ష్మజీవ నాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. చూడండి, శైవలాలు ప్రోటోజోవాల నుండి, శైవలాలు మరియు ప్రోటోజోవాల నుంచి మనకి తెలుసు శిలీంధ్రం నుండే పెన్సిలిన్ తయారు చేస్తారని. అదేవిధంగా శైవలాలు మరియు ప్రోటోజోవాల నుంచే అనేక రకాలైన సూక్ష్మజీవులు కూడా ఉత్పత్తి చేయబడుతున్నాయి. సో ఏబి రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఏవి? బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఏవి? ఏ వ్యాధి వస్తుంది బ్యాక్టీరియా వలన? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో పై మూడు కూడా బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు. వైరస్ వలన కలిగే వ్యాధులు ఏవి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పై మూడు కూడా వైరస్ వలన కలిగే వచ్చే వ్యాధులే. పోలియో, చికెన్ పాక్స్ లేదా ఆటలమ్మ, హెపటైటిస్ ఏ, తట్టు, ఈ 4 రకాల వ్యాధులు కూడా వైరస్ వలన వస్తాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన వాక్యము ఏది? చూడండి, ఇది చాలా మంచి మ్యాటర్ అండి. క్షయ, తట్టు ఇవి దేని వలన వస్తాయి? బ్యాక్టీరియా వలన వస్తాయి. ఇవి ఎలా వస్తాయంటే గాలి ద్వారా వస్తాయి. అంటే అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు పక్కనున్న చాలు మనకి గాలి ద్వారా వచ్చేస్తుంది అని అర్థం. నెక్స్ట్, చికెన్ పాక్స్ అనేది ఇది వైరస్ వలన వస్తుంది. ఆటలమ్మ అన్నాం కదా, ఇది వైరస్ వల్ల వస్తుంది. ముట్టడం మరియు గాలి వల్ల వస్తుంది. గాలి మరియు తాకడం ద్వారా వస్తుంది. గాలి ద్వారా రావచ్చు, తాకడం ద్వారా కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, పోలియో అనేటటువంటిది వైరస్ వలన వచ్చే వ్యాధి. ఇది గాలి మరియు నీటి ద్వారా వస్తుందంట. గాలి మరియు నీటి ద్వారా వస్తుంది. నెక్స్ట్ వన్, హెపటైటిస్ ఏ అనేది నీటి ద్వారా వస్తుంది. అమ్మ ఇవన్నీ కూడా పైవన్నీ కూడా సరి అయినవేనమ్మా, సరివైనవి కాబట్టి మీకు నీట్గా వివరించి చెప్తున్నాను. హెపటైటిస్ ఏ అనేది నీటి ద్వారా వస్తుంది. ఇది హెపటైటిస్ ఏ అనేది మనకి వైరస్ వలన వచ్చే వ్యాధి, ఇది నీటి ద్వారా వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సిట్రస్ క్యాంకర్ అనేటటువంటి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. సిట్రస్ క్యాంకర్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వ్యాధి దేని వలన వస్తుంది? సిట్రస్ క్యాంకర్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనికి కారకం బ్యాక్టీరియా. ఓకేనండి, బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇది దేనికి? మనకు వచ్చే వ్యాధి కాదు. మనకు వచ్చే వ్యాధి ఏంటి? తట్టు, క్షయ, టైఫాయిడ్. తట్టు కాదండి, క్షయ, టైఫాయిడ్ మరియు 3 రకాల వ్యాధులు కదా, కలరా. క్షయ, కలరా, టైఫాయిడ్ అనేవి మనకు వచ్చే వ్యాధులు. ఈ సిట్రస్ క్యాంకర్ అనేది మొక్కలలో వచ్చే వ్యాధి. మొక్కల్లో వచ్చేటటువంటి వ్యాధి, మొక్కల్లో వచ్చేదని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఇచ్చేయాల్సింది చూసుకోలేదు. గాలి ద్వారా నెక్స్ట్ బిట్ చూద్దాం. గాలి ద్వారా వచ్చేటటువంటి వ్యాప్తి చెందే గాలి ద్వారా వ్యాప్తి చెందే గోధుమలో కుంకుమ తెగులకు కారణం. గోధుమలో కుంకుమ తెగులకు కారణమైనది ఏది? దేనివల్ల గోధుమలో కుంకుమ తెగులు వస్తుందంటే ఇది ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది.
ఇది గాలి ద్వారానే మరియు గాలి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుందంట. గాలి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. విత్తనాలు మంచివి కాకపోయినా ఆ విత్తనం ద్వారా కూడా ఈ శిలీంధ్రం అనేది గోధుమలో కుంకుమ తెగులుకు కారణమైపోతుందంట. నెక్స్ట్ వన్, కీటకాల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి కీటకాల ద్వారా బెండకాయలో ఎలా వస్తుంది వ్యాధి అంటే కీటకాల ద్వారా వస్తుందంట. కీటకాల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి బెండకాయలో వచ్చే వ్యాధి ఏదండి? పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. బెండకాయలో వచ్చే వ్యాధి ఏదంటే పసుపు మొజాయిక్ తెగులు. అలాగే దేనివల్ల వస్తుందంటే కీటకాల వల్ల వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందంటే కీటకాల ద్వారా. దానికి కారకం ఏది అంటే కారకము మాత్రం వైరస్ వలన వస్తుంది. చూడండి, బెండకాయలో కీటకాల ద్వారా వస్తుంది, పసుపు ఈనెల మొజాయిక్ తెగులు వస్తుంది, అది వైరస్ వలన వస్తుంది అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. చూడండి, గోధుమలో వచ్చేది కుంకుమ తెగులు, శిలీంధ్రం వల్ల వస్తుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సిట్రస్ క్యాంకర్ అనే వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, దానికి కారకం బ్యాక్టీరియా. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నిల్వ చేసే పద్ధతులు. నిల్వ చేసే పదార్థాలను ఏమంటారంటే ప్రిజర్వేటర్స్ అంటారు. ఈ ప్రిజర్వేటర్స్ నెక్స్ట్ పేజ్లో కూడా వస్తుంది. ప్రిజర్వేటర్స్ అని వీటిని అంటారు. ఉప్పు నూనె ఏది కాదు. చూడండి, ఉప్పు నూనె ఏది కాదు. ప్రిజర్వేటర్స్ అంటే నిల్వ చేసేటటువంటి పదార్థాలు. ఏదైతే నిల్వ చేయడానికి ఉపయోగపడతాయో అవి ఏంటంటే ఆన్సర్ ఉప్పు నూనె రెండూ కలిపి ఉన్నదనమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యము ఏది? జాములు, జెల్లీలు, స్క్వాష్లను చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు. ఉసిరి, పచ్చిమామిడి, చింతపండులను ఉప్పు కలపడం ద్వారా నిల్వ చేస్తారు. నూనె, వెనిగరు ఉపయోగించడం ద్వారా ఊరగాయలు మరియు పచ్చి కూరగాయలని నిల్వ చేస్తారు అని మన టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినవి. సో ఇవన్నీ కూడా సరి అయినవి. ఉసిరి, పచ్చిమామిడి, చింతపండు ఇవన్నీ కూడా ఉప్పు కలపడం ద్వారా చేస్తారంట. జాములు, జెల్లీలు తీపివన్నీ కూడా చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారంట. నూనె, వెనిగర్ అనేవి ఊరగాయలు మరియు పచ్చి కూరగాయలను కూడా నిల్వ చేయడానికి ఉపయోగిస్తారంట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏది? పాలను పాలను నిల్వ చేసేటటువంటి నిల్వ చేసే ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు. పాశ్చరైజేషన్ ప్రక్రియను లూయి పాశ్చర్ కనిపెట్టారు. పాలను 15 నుండి 13 సెకండ్ల పాటు 70 సెంటీమీటర్ల వద్ద వేడి చేసి చల్లారబెట్టిన తర్వాత దాన్ని నిల్వ చేస్తే దాన్ని పాశ్చరైజేషన్ అంటారు. సో ఇవన్నింటిలో సరైన వాక్యం ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవే. పాశ్చరైజేషన్ ప్రక్రియ గురించి చేసుకోండి. పాలను నిల్వ చేసే ప్రక్రియ, దాన్ని లూయి పాశ్చర్ కనిపెట్టారు. 15 నుంచి 20 సెకండ్ల పాటు ఎంత డిగ్రీల్లో వేడి చేయాలి? 70 డిగ్రీల వద్ద ఒక పావు గంట నుంచి ఒక అరగంట మధ్యలో వేడి చేసి దాన్ని చల్లారబెట్టి నిల్వ చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్, చిక్కుడు జాతి స్థాపనలో పాల్గొనేటటువంటి బ్యాక్టీరియా ఏది? చిక్కుడు జాతి మొక్కల యొక్క స్థాపనలో పాల్గొనే బ్యాక్టీరియా ఏది? మనం చెప్పాం లెగ్యూమినేసి జాతి లేదా చిక్కుడు జాతి మొక్కల యొక్క స్థాపనలో పాల్గొనేటటువంటి బ్యాక్టీరియా ఏది అంటే రైజోబియం. మీకు చెప్పాను, రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా. ఇదే నత్రజని స్థాపన. చిక్కుడు జాతి మొక్కల్లో నత్రజని స్థాపనలో పాల్గొనే బ్యాక్టీరియా. నత్రజని స్థాపనలో పాల్గొనేటువంటి బ్యాక్టీరియా ఏదంటే రైజోబియం. చిక్కుడు జాతి లేదా లెగ్యూమినేసి జాతి వేర్ల యొక్క బుడిపెలలో ఉంటుంది అన్నమాట. ఇది నత్రజని స్థాపనలో పాల్గొంటుంది. నెక్స్ట్ వన్, ఏ జాతి మొక్కల వేర్ల బొడుపులలో రైజోబియం సహజీవనం చేస్తుంది? ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పాం, చిక్కుడు జాతి లేదా లెగ్యూమినేసి. చిక్కుడునే ఏమంటారంటే లెగ్యూమినేసి అంటారు. ఆ జాతి యొక్క వేర్ల బొడుపులలో లెగ్యూమినేసి బ్యాక్టీరియా అనేది నిల్వ ఉంటుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రం కాదు. మన వాతావరణంలో ఎంత శాతం నత్రజని ఉంది? ఎంత శాతం అండి నత్రజని ఉంది? 70% వరకు ఉందన్నమాట. నెక్స్ట్ వన్, మాంసకృత్తులు, పత్రహరితము, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లలో ముఖ్య భాగం ఏది? మాంసకృత్తులు, పత్రహరితము, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లలో ముఖ్యమైన భాగము ఏది?
వీటన్నింటిలో కూడా ముఖ్యంగా ఉండేటటువంటి భాగము నత్రజని. నత్రజని అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, 1798లో మసూచి వ్యాధికి టీకాను కనిపెట్టింది. మనకందరికీ తెలిసిందే. మసూచి వ్యాధికి టీకాను కనిపెట్టింది ఎవరండి? ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 1876లో ఆంథ్రాక్స్కు కారణమయ్యేటటువంటి బాసిల్లస్ ఆంథ్రాసిస్ను కనుగొన్నది ఎవరు? ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యేటటువంటిది ఎవరండి కనిపెట్టారు? రాబర్ట్ కోచ్. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలోనే స్థాపన చేస్తాయన్నమాట. నెక్స్ట్, కొన్ని ఇతర బ్యాక్టీరియా వాటిలో కొంత భాగాన్ని నత్రజనిగా మార్చి తిరిగి వాతావరణంలోనికి చేరుస్తాయి. ఫలితంగా వాతావరణంలో నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. చూడండి, నత్రజనికి సంబంధించి చాలా ముఖ్యమైన పాయింట్లు ఇవి. సో 2 కూడా సరి అయినవే. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన దానిని ఎంచుకోండి. మలేరియా దేనివల్ల వస్తుంది? మలేరియా ప్రోటోజోవా వలన వస్తుంది. మలేరియా మరియు జిగట విరోచనాలు ప్రోటోజోవా. నెక్స్ట్, బ్యాక్టీరియా వల్ల వచ్చేవేంటి? కలరా, క్షయ, టైఫాయిడ్. నెక్స్ట్, పైలేరియా అనేది నిమటోడా నుండి వస్తుంది అనమాట. నిమటోడా నుంచి పైలేరియా వస్తుంది. సో ఆన్సర్స్ పైవన్నీ కూడా సరి అయినవి. చాలా తీవ్రమైన వేడి చల్లని పరిస్థితుల్లో కూడా జీవించే శక్తిగల సూక్ష్మజీవి ఏది? చాలా వేడి పరిస్థితి ఉన్నా జీవించగలదు, చాలా చల్లగా ఉన్నా జీవించగలదు. అలాంటి దరిద్రమైన అలవాటు ఉంది ఎవరికంటే బ్యాక్టీరియా. అంత గొప్ప శక్తి ఉంది చూడండి బ్యాక్టీరియాకి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. కాస్టిక్ సోడా సరస్సులలో, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల కొలనులలో కూడా బ్యాక్టీరియాలు గుర్తించబడ్డాయంట. అంటే చూడండి, అంత వేడి చల్లన ప్రదేశాల్లో కూడా అది ఉండగలుగుతుంది అని అర్థం. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే ఏంటండి? యాసిడ్స్. అలాంటి దగ్గరలో ఉండగలిగింది కాస్టిక్ సోడా సరస్సులు. నెక్స్ట్, బ్యాక్టీరియా అనేక కిలోమీటర్ల లోతులో, అంటే ఎంత లోతైన అంతరిక్షంలో ఎంత ఎత్తులోనైనా జీవించగలదు. 2 సంవత్సరాల పాటు చంద్రునిపై ఉన్న కెమెరా నుండి ఒక రకమైన బ్యాక్టీరియాను కనిపెట్టారు. వైరస్ కాదు, శిలీంధ్రం కాదు, శైలం కాదు, బ్యాక్టీరియా. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ బిట్, పశువులలో గాలికుంటు వ్యాధికి కారణమయ్యేది ఏది? ఇది టిక్ చేయడానికి అవ్వట్లేదండి, నేను ఆన్సర్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పశువులలో గాలికుంటి వ్యాధికి కారణమయ్యేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ వైరస్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 వైరస్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.